ఎక్కడున్నావండి? ఆకలి అవుతుంది. ఏం చేస్తున్నావు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇగో నీకు ఆకలి అవుతుంది అనేసి నేను తొందరగా ఈజీగా చేసుకునేది మెంతికూర పులావ్ చేస్తున్నాను. మెంతికూర పులావ్ ఆరోగ్యానికి మంచిది. టిఫిన్ బాక్స్ లకు కానీ పిల్లలకు ఈజీగా చేసి కట్టొచ్చండి. ఇలా చేసి కడితే పిల్లలకు చాలా మంచిది, తింటారు. ఆరోగ్యానికి కూడా మంచిది. వారికి ఆకలి అవుతుందంట, తొందరగా ఈజీగా అయ్యేటట్టు చేస్తున్నాను. అందరు చేసుకోవచ్చు, బ్యాచిలర్లు కానీ ఒంటరి కానీ కూడా నేర్చుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకున్నాం అంటే ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోలేదు. నేను కొంచెం వేస్తున్నా, ఒక 2 స్పూన్లు జర్ర, కొంచెం నూనె, ఒక బగారా వేసుకోవాలి, కొంచెం షాజీరా అయినాక ఇదండి 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఫ్లవర్ వేసిన కదా అనాస ఫ్లవర్, 2 ఇలాచీలు, కొంచెం పట్ట, కొంచెం జాపత్రి, తోకమీరలు వేస్తేనే బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి, పులావ్ ఫ్లేవర్. మరాఠీ మొగ్గ వేసిన, ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఒక ఉల్లిగడ్డ కోసుకున్నాం పెద్దది, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కలపాలి బాగా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం. అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలి. పుదీనా కొత్తిమీర, టమాటా, 2 టమాటాలు కోసుకున్నాను. టమాటా వేసి బాగా మగ్గాలి, మెత్తపడాలి. వేసిన కదా, దీని తగ్గట్టు ఉప్పు వేసుకున్నాం. 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకున్నాం. అన్నంకి కూరకు అన్నిటి సరిపోతుంది. మగ్గింది. అట్లనే మెంతం కూర తీసుకున్నాం. మెంతం కూర నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 కట్టల మెంతం కూర తీసుకున్నాండి. 3 కట్టల మెంతం కూర తీసుకొని కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాం. అంతా ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలపాలండి. ఇంట్లోనే ఉంది మ్యాజిక్ అంతా. ఈ పచ్చి వాసన అంతా పోయేంత వరకు కలిపినాక అప్పుడు బియ్యం వేసుకున్నాం. మగ్గింది. సేదు వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. కారం కొంచెం వేసుకున్నాం. పిల్లలు తక్కువ తింటారు కదా, పిల్లలు కానీ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేసిన. కొంచెం తక్కువంటేనే మంచిగా ఉంటుంది. పిల్లలకు ఇట్లా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. మంచిగా ఫ్రై అయిపోయింది మెంతం కూడా. 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం. బాస్మతి అయినా తీసుకోవచ్చు, మామూలుగా సోనా మసూరి. నేను సోనా మసూరి తీసుకున్నాండి. ఇలా వేసి మంచిగా కొంచెం ఫ్రై చేయాలండి. ఇది నూనెలా బియ్యం ఫ్రై చేయాలి మంచిగా మెల్లగా. బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి. సగం కప్పు కటోరా ఇవి వేస్తున్నాను. పచ్చి బఠానీ వేసుకోవాలి, ఫ్రెష్ వేసి బాగా కలపాలి. దీన్ని పచ్చి బఠానీ అంటే టేస్ట్ వస్తుంది. బయట ప్యాకెట్లు వేయొద్దండి, కలర్ ఉంటుంది అందులో. పిల్లలకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఏ హడావుడి లేకుండా మంచిగా పొద్దున పూట ఇట్లా టిఫిన్ బాక్స్ కట్టారనుకోండి, ఇట్లా చేసి బాగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. మంచిగా ఉంటుంది, మంచిగా ఇష్టంగా తింటారు. అయిపోయింది, అన్నం అయితే విజిల్ అయిపోయింది. చూద్దాం ఎట్లయింది. సూపర్ అయింది. వేడిగా మెంతం కూర పులావండి. చూడు ఎంత బాగా అయింది. చాలా బాగా వేసుకుందాం. ఈజీ అండి, చాలా ఈజీ. మనం పిల్లలకి ఏం టిఫిన్ కట్టాలి, హస్బెండ్కి ఏం టిఫిన్ కట్టాలని ఇది పిల్లలకు హస్బెండ్కి ప్రిపేర్ చేసి కట్టేసిరు అనుకోండి, అయిపోతుంది. మధ్యాహ్నం వరకు మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ అవుతుంది. ఇంకా ఇదండి మెంతం కూర పులావ్ అండి. దీంతో రైతా తినొచ్చు, పెరుగు తినొచ్చు, ఏదైనా పచ్చడి ఉంటే తినొచ్చు అండి. నేను ఉట్టిది కూడా తినొచ్చు, ఏ కూర లేకుండా పర్వాలేదు. పిల్లలు చాలా ఇష్టంగా తిని. చూద్దాం. సూపర్ మెంతం కూర పులావ్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. టిఫిన్ బాక్స్ పిల్లలకు పెద్దలకు కూడా కట్టియండి. హస్బెండ్ చాలా టేస్టీ.